Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం లాస్ట్ మినిట్లో అంటే ఇప్పుడు ఇంకే పీక్ టైంలో వచ్చేసాం. మనం ఎగ్జామ్ బిఫోర్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఈ టైంలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అవ్వకూడదు, నర్వస్ అవ్వకూడదు. సో కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి. మనం ఇన్ని రోజులు కష్టపడ్డది అంటే రైట్ ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు షార్ట్ టర్మ్లో 45 days స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు తగ్గట్టుగా మీ కష్టం ఏదైతే ఇన్ని రోజులు పడ్డ కష్టం ఎగ్జామ్ టైంలో అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కరెక్ట్గా యూజ్ అయ్యే విధంగా ఉండాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సో ఈ టైంలో కొన్ని చేయాల్సి ఉంది, కొన్ని చేయకూడని ఉన్నాయి. సో అవన్నీ కూడా డీటెయిల్గా 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో ఎంత కష్టపడ్డా ఎగ్జామ్ సెంటర్లోని మనం ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ ముందు కూర్చుంటామో అప్పుడు మన నాలెడ్జ్ అంతా కూడా మనం ఇన్ని రోజులు చేసినవి ఏవైతే అన్నీ ఉన్నాయో అవి కొన్ని ట్రిక్స్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, అవన్నీ కూడా మీకు యూటిలైజ్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను మీరు ఖచ్చితంగా పాటించాలి. అండ్ ముఖ్యంగా ఎవరైతే షార్ట్ టర్మ్లో అంటే ఏం ప్రిపేర్ అవ్వలేదో ఇప్పుడే జస్ట్ వీక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 15 days వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే ఖచ్చితంగా ఇవి నేను చెప్పబోయేవి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ 6 ఈ 6లో మనం ఫస్ట్ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వద్దాం. సో ఫస్ట్, నో న్యూ టాపిక్స్. ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త టాపిక్స్ మీరు చూడడానికి లేదు. సో ఎందుకు చూడకూడదు కొత్త టాపిక్స్ 1 day బిఫోర్ 2 days బిఫోర్ అంటే, సో పాత టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసుకోవడానికి టైం, కానీ కొత్త టాపిక్స్ అవ్వడానికి కాదు. సో 1 day 2 days ముందు చదవద్దు. ఒక 4 days ఉన్నాయి నాకు ఇంకా ఎగ్జామ్ కంటే చూడండి తప్పలేదు, కానీ 1 day 2 days బిఫోర్ మాత్రం ఎక్కడ కూడా కొత్త టాపిక్స్ని టచ్ చేయకండి. పొరపాటున మీరు కనుక కొత్త టాపిక్స్ కష్టంగా అనిపించి లేదా మీకు రాకుందనుకో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పడిపోతుంది. సో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి మనకు కావాల్సిన ఏంటి? కాన్ఫిడెన్స్. కాబట్టి మీరు ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కోల్పోయే పని చేయకూడదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే న్యూ టాపిక్స్ ఎక్కడ టచ్ చేయకండి. సో ఎంతవరకు ఏదైతే కష్టపడ్డారో అంతే, వన్స్ లాక్ వేసేయాలి అంతే. దానివైపు మనం ఫోకస్ చేయాలి తప్ప ఎక్కడా కూడా కొత్త టాపిక్స్ని టచ్ చేయడానికి ట్రై చేయకండి. అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మరీ ముఖ్యంగా అంటే ఏదన్నా థియరీ పార్ట్ ఉండి ఎవరైనా ఫ్రెండో లేకపోతే మీ ఫ్యాకల్టీయో ఎవరైనా సజెస్ట్ చేస్తే చూసుకోండి, కానీ అది కూడా చాలా లిమిటెడ్గా ఒక 4 days 3 days ఉంటే చూసుకోండి, కానీ 1-2 days ముందైతే చూసుకోవద్దు. నెక్స్ట్, రివైజ్ షార్ట్ నోట్స్. సో ఎంతసేపు మీరేంటంటే మీరు అప్పుడులో ప్రాక్టీస్ చేసుకున్న నోట్స్ ఉండొచ్చు, లేదా అప్పుడు చూసిన వీడియోస్ ఉండొచ్చు, అవి చూడండి తప్పితే కొత్తవేం టచ్ చేయొద్దు. సో మీకు సౌలభ్యంగా ఉండడానికి కింద ప్లేలిస్ట్ ఇచ్చాను, చీట్ కోడ్స్ ప్లేలిస్ట్ ఇచ్చాను, అలాగే ఎక్స్ప్లెనేషన్ షార్ట్ రివిజన్లో, క్విక్ రివిజన్లో రౌండ్ ద క్లాక్ అయిపోయే వీడియోస్ ఉన్నాయి, ఒక 4 videos. ఆ 4 explanation వీడియోస్ చూసుకోండి. అక్కడ చీట్ కోడ్స్ ఉన్నాయి, అవి చూసుకోండి. సో ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి రౌండ్ ద క్లాక్ మీకు షార్ట్లో రివిజన్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఆ వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. మీ ప్రిపరేషన్కి అవి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఫాలో అయ్యారు. సో వన్స్ ఎగ్జామ్ ముందు అవి కొంచెం రివైజ్ చేసుకున్నారు కానీ చూడండి, జస్ట్ రీకలెక్ట్ అయిపోతాయి. జస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రీకలెక్ట్ చేసుకోవాలి. సో మనము 45 days అని ప్లాన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ డే చేసింది ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ ఫ్రమ్ ఇప్పటి వరకు చేసినంతా కూడా మీరు రీకలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ రివైజ్ ద షార్ట్ నోట్స్ ఉండొచ్చు, లేదా అప్పుడు చూసిన వీడియోస్ ఉండొచ్చు, లేకపోతే అప్పుడు చూసిన ఏమైనా PDFs ఉండొచ్చు. జస్ట్ ఒక వ్యూ అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఫోకస్ ఆన్ PYQs. మీ ప్రాక్టీస్లో కూడా ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని. సో అంటే మీరు ప్రాక్టీస్లో సపోజ్ ఒక 100 sums వేస్తే అందులో 60 sums కనుక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో, ఫస్ట్ దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి. ఎందుకు అంటే అసలు ఎంసెట్ మోడ్ కానీ ఎంసెట్ సోల్ కానీ మీకు అర్థమవుతుంది. సో న్యూ టాపిక్స్ దగ్గర టచ్ చేయకూడదు. ఏవైతే మనం చూసామో ఆ నోట్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూడండి. అండ్ నెక్స్ట్, పర్టికులర్గా మీ ఫోకస్ అంతా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీదనే ఉండాలి. అండ్ నెక్స్ట్, మాక్ టెస్ట్ 1 day బిఫోర్ మాక్ టెస్ట్ రాయకండి. 3 days 4 days ఉంటే మాక్ టెస్ట్ రాయండి, కానీ 1 day బిఫోర్ మాక్ టెస్ట్ రాయొద్దు. ఎందుకు అంటే ఒకవేళ మాక్ టెస్ట్లో కనుక పొరపాటున మీరు టఫ్ పేపర్ రాసి ఆ టఫ్ పేపర్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, ఏమైపోతుంది? మీలో కాన్ఫిడెన్స్ ఏమైపోతుంది? చాలా డౌన్కి వెళ్ళిపోతుంది.
సో చాలా కాన్ఫిడెన్స్ ముఖ్యం ఇక్కడ, ఎందుకంటే నర్వస్నెస్ ఉండకుండా ప్రశాంతంగా ఉండి మీరు వెళ్ళి రాయడానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి కాన్ఫిడెన్స్ కోల్పోయే పనులు చేయకూడదు. సో మాక్ టెస్ట్ 1 day బిఫోర్ ఎందుకు రాయొద్దు అంటున్నానంటే, పొరపాటున టఫ్ పేపర్ కనుక వచ్చి ఆ టఫ్ పేపర్లో మీకు మార్క్స్ తక్కువ వచ్చింది అనుకోండి, మీ మైండ్ చాలా వీక్ అయిపోతుంది. కాబట్టి డోంట్ డే టు రైట్ మాక్ టెస్ట్ 1 day బిఫోర్. ఓకే, నెక్స్ట్ కామ్ స్టేట్లో ఉండాలి. ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ డిస్కషన్స్ పెట్టుకోకూడదు, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు. సో ఎక్కడా కూడా మనం ఎలా ఉండాలి, ప్లెజెంట్గా కామ్గా ఉండాలి. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ హడావుడి చేయకూడదు, కామ్నెస్ని మెయింటైన్ చేయండి. మీరు ఎంత కామ్గా ఉంటే మీరు ఎగ్జామ్లో అంత ఫోకస్డ్గా చేయగలుగుతారు. సో ఎక్కడా కూడా మీరు హడావుడి చేయకూడదు. ఎక్కడ డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, అది ఫ్రెండ్స్తో ఉండొచ్చు, రిలేటివ్స్తో ఉండొచ్చు, పేరెంట్స్తో ఉండొచ్చు, ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, ఎక్కడ ఇలాంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. జస్ట్ బీ ఇన్ ఏ కామ్ స్టేట్. సో ఒక మెడిటేట్ స్టేట్లో ఉండాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఎందుకంటే ఒక్కో మార్క్ మీకు చాలా వాల్యుబుల్, ఒక్కో మార్క్ మీ ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. కాబట్టి ఒక్కొక్క మార్క్ చాలా ప్రీషియస్. కాబట్టి కామ్ స్టేట్, మెడిటేట్ స్టేట్లో ఉండాలి ఎంతసేపు. అంతేకాని ఆర్భాటం లేదా ఏదైనా డిస్కషన్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి పెట్టుకోవద్దు, ఏదున్నా ఎగ్జామ్ తర్వాత. ఓకే, నెక్స్ట్ సెట్ యువర్ థింగ్స్. ఏవైతే ఎగ్జామ్ కావాలి, లైక్ హాల్ టికెట్ ఉండొచ్చు, మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉండొచ్చు, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో ముందే చూసి పెట్టుకోవడము, ఇలాంటివన్నీ ఎగ్జామ్ డేకి సంబంధించి ఆ రోజు ఎక్కడ కూడా హడావిడిగా ఉండకూడదు. లైక్ హాల్ టికెట్ ఒక దుక్కుని ఉండడము, ఐడి ప్రూఫ్ ఒక దుక్కుని ఉండడము, ఎగ్జామ్ సెంటర్ ఆ రోజే వెళ్ళి చూసుకోవడము, లాస్ట్ మనము బయలుదేరి అలా పెట్టుకోకండి. సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో ముందుగానే చూసుకోండి. అండ్ ఏవైతే మీ థింగ్స్ అవన్నీ రెడీ చేసుకోవాలో అవన్నీ ప్యాక్ చేసుకుని ఒక దుక్కున ప్లేస్లో నీట్గా పెట్టుకొని కప్బోర్డ్లో. జస్ట్ ఎలా ఉండాలి అంటే ఎగ్జామ్ బయలుదేరే ముందు అవి తీసుకుని వెళ్ళిపోవాలి, అలా ఉండాలి. అంతేకాని ఆ టైంలో గ్యాదరింగ్ మాత్రం పెట్టుకోకూడదు. సో ఏ థింగ్స్ ఎగ్జామ్ తీసుకెళ్లాలని సంబంధించి కూడా వీడియో ఆల్రెడీ ఉంది, మన హోమ్ పేజ్ చెక్ చేయండి. మీకు ఏం తీసుకెళ్ళాలి ఏంటో డీటెయిల్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. సో దాన్ని బట్టి కూడా మీరు హడావిడిగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, ఆ ప్లెజెంట్గా ఉండరు, ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటారు. కాబట్టి గుర్తు రావాల్సినవి గుర్తురావు, ఎక్కడో మూలన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇన్స్టెంట్ క్వశ్చన్ చూడగానే మీకు సెన్స్ పనిచేయాలి అంటే మీరు ఎక్సైటెడ్ అయ్యావు కానీ లేదా హడావిడిగా వచ్చింది కానీ ఆయాసంతో వచ్చి ఉండకూడదు. చాలా ప్రశాంతంగా రావాలి, కామ్గా రావాలి. టైంకి చేరుకుంటామా లేదా ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండకూడదు. కాబట్టి ముందుగానే మీ థింగ్స్ అన్నీ కూడా లైక్ ఎగ్జామ్ సెంటర్ ఉండొచ్చు, హాల్ టికెట్ ఉండొచ్చు, ఐడి ప్రూఫ్స్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా ముందే సెట్ చేసి పెట్టుకోండి. సో మెయిన్టి కొత్త టాపిక్స్ ఏమి టచ్ చేయకూడదు. మనం ఏదైతే కష్టపడ్డామో అది 2 years ఉండొచ్చు, 45 days ఉండొచ్చు, అవన్నీ కూడా మనం ముందుగానే చూసేసుకోండి. ఆర్డర్గా వీడియోస్ ఏమున్నాయి అవి కూడా చూసుకోండి. మీకోసం ప్లేలిస్ట్ కింద పెట్టాను, చీట్ కోడ్ సంబంధించి, ఎక్స్ప్లెనేషన్ సంబంధించి. అండ్ నెక్స్ట్ పర్టికులర్గా ఫోకస్ అంత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీరు చేయండి. సో కింద ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పర్టికులర్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. కేవలం మీకు చాలా రౌండ్ ది క్లాక్ నాలెడ్జ్ అయితే వస్తుంది, షార్ట్ రివిజన్ అయిపోతుంది అన్ని చాప్టర్స్ సంబంధించి. ఎటువంటి మాక్ టెస్ట్ 1 day బిఫోర్ రాయకూడదు, మీ కాన్ఫిడెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ కామ్ స్టేట్, మెడిటేట్ స్టేట్లో ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి. అండ్ మనం ఏదైతే ఎగ్జామ్కి అరేంజ్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ముందే అరేంజ్ చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి. వీటితో ఖచ్చితంగా ఇవి మీరు పాటిస్తే కనుక మీరు ఇన్ని రోజులు చేసిన ఏదైతే కష్టం ఉందో అది ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో ఇంత కష్టపడింది ఎందుకు, మనం ఎగ్జామ్లో ఈ నాలెడ్జ్ అంతా ఉపయోగపడాలి కదా. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు ఎగ్జామ్ సక్సెస్ చేస్తారని ఆర్ఎస్ అకాడమీ తరఫున మీ అందరికీ కూడా విషెస్ తెలియజేసుకుంటున్నాం. స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.